ప్రకృతి చూస్తున్నాం. బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మూత మోగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఇక మరికొంతమందికి గాయాలయ్యినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, సుకుమా 4 జిల్లాలకు చెందిన డిఆర్జీ బలగాలతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు ఈ ప్రత్యేక ఆపరేషన్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? వరుణ్, బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరో కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పేసి కూడా అక్కడ అధికార వర్గాలు ప్రకటిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బికార కాల్పులు కొనసాగుతా ఉన్నాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ, సుకుమార్ 4 జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ బలగాలతో పాటు ఎస్టీఎఫ్ బలగాలు ప్రత్యేకమైన ఆపరేషన్ పాల్గొన్నట్లుగా మనకి వార్త అందింది. అందులో మావోయిస్టుకు చెందినటువంటి ఒక వ్యక్తి మృతి చెందడంతో అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం వేడిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అక్కడ వికర కాల్పులు కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్తులో కొద్ది క్షణాల్లో కూడా ఇంకా పూర్తి వివరాల అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వరుణ్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్.